అందరికీ. ఇంతవరకు మనం రీసర్వేలో ఎఫ్ఎంబిని ఆటోక్యాడ్లో అలైన్ చేసుకొని దాన్ని డీయాక్టివేట్ చేసి క్యూజిఎస్ వేసాం. సార్ ఇప్పుడు ఈ వీడియోలో యొక్క ఉద్దేశం ఏంటంటే క్యూజిఎస్లో కొలాబ్లెండ్ సేవ్ ఫైల్స్ ద్వారా ఎఫ్ఎంబిని ఎలా అలైన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటిగా దీంట్లో 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి బౌండరీ అనేది విజిబుల్గా చూడటానికి, రెండోది సర్వే నెంబర్ కూడా మనకి విజిబుల్గా వస్తుంది. ఈ 2 యొక్క బెనిఫిట్స్ ఈ యొక్క యూజెస్లో కొలాబరెన్స్ స్కెచెస్ ద్వారా చేస్తే ఇవన్నీ వస్తాయి. అలాగే మన ఆటోక్యాడ్ ద్వారా చేసేటప్పుడు ఎఫ్ఎంబి యొక్క సబ్ డివిజన్స్ అనేవి మనకు రావు. సో ఇది ఎఫ్ఎంబి యొక్క సబ్ డివిజన్స్ అనేవి వస్తుంది దీంట్లో. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇందులో మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే కేఎంజెడ్, కేఎంఎల్, ఈసీడబ్ల్యూ, ఇంకటి కొలాబ్లెండ్ సేవ్ ఫైల్స్. కొలాబ్లెండ్ సేవ్ ఫైల్స్ అనేవి మనకి ఎక్కడ కొలాబ్లెండ్స్లో ఉంటాయి, అందులో సేవ్ చేసుకుని మనం ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం. అయితే మొదటిగా నేను 168 అనే ఒక మనం ఎల్పి అదేంటి కేఎంఎల్లో 168 అనే ఒక సర్వే నెంబర్ యొక్క బౌండరీని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో 168 పెట్టాలి. సో 168 అనేది మనం ఒక ఇప్పుడు యాడ్ వెక్టర్ లేయర్లోకి వెళ్ళి మనం 168 కదా, 168 చేసి యాడ్. ఓకే, అయితే 168 మనం ఏం చేయాలి, జూమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో 168 అని ఎఫ్ఎంబి యాడ్ అయిన తర్వాత ఆ సేవ్ ఫైల్ యాడ్ అయిన తర్వాత ఆ యాడ్ అయిన సేవ్ ఫైల్కి సెలెక్ట్ చేసిన ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లో మనం మార్చవలసింది ఫస్ట్ సోర్స్లోకి వెళ్ళి డేటా సోర్స్ ఇన్కోడింగ్ 168 UTF-8 పెడతాం. అలాగే అసైన్ కోఆర్డినేట్ సిఆర్ఎస్ పెట్టేటప్పుడు ప్రాజెక్ట్ సిఆర్ఎస్ అప్లై చేస్తాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బౌండరీ కనబడాలి కాబట్టి అవుటర్ లైన్ సింపుల్ ఫిల్ పెడతాం. ఫిల్ ఉంటుంది తీసేసి మనకు కలర్ ఏదైనా కలర్ పెట్టుకుంటాం. అలాగే సైజుకి వచ్చినప్పుడు 46 or 66 వరకు పెట్టుకోవచ్చు. అప్లై ఓకే కాదు, నెక్స్ట్ లేబుల్ అంటే సర్వే నెంబర్ కనబడాలి కదా, సర్వే నెంబర్ కైడ్లో పెట్టుకుంటాం. మనకు నచ్చే కలర్ ఏదైనా కలర్ గ్రీన్ ఇస్తాం అనుకుంటే గ్రీన్ కనపడకపోవచ్చు, లెట్టిద్దాము. సో సైజ్ మనకి అప్లై ఓకే. సో దీని యొక్క ప్రాపర్టీస్ అయిపోయాయి. అయితే దీని ప్రాపర్టీస్ అయిపోయి కాబట్టి ఈ యొక్క 168 క్లిక్ మీద టిక్ చేసుకుంటూ జూమ్ టు లేయర్ టిక్ చేస్తే మన యొక్క ఎఫ్ఎంబి ఏ డైరెక్షన్ ఉంది, నాట్ డైరెక్షన్ ఉందా లేకపోతే ఏ డైరెక్షన్ ఉందో చూసుకొని దాన్ని అలైన్ చేస్తాం. సో మన ఎఫ్ఎంబి అనేది ఇక్కడ ఉంది 168. సో ఈ ఎఫ్ఎంబి అనేది నార్త్ ఎలా ఉంది, మీదకి కాబట్టి మీదకి, అది 169 ఇది ఎలాగ ఉంది. సో అది నార్మల్ దీన్ని యాడ్ చేస్తే మనకి ఇది ఎలాగుంటే దీనికి రొటేట్ చేయాలి. దీనికి రొటేట్ చేయాల్సిన అవసరం లేకుండా సో టోగల్ ఎడిటింగ్ ఆన్ చేసి సెలెక్ట్ ఫీచర్ సెలెక్ట్ చేసి సో రొటేట్ అంటే అది ఒక ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్, నార్త్ ఇలా ఉందనుకో నార్త్ డైరెక్షన్లో పెట్టవచ్చు, నార్త్ డైరెక్షన్లో లేదు అనుకుంటే యాస్టీ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లో మనం మూవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మూవ్ బటన్ తీసుకుని వెళ్ళి ఇప్పుడు మూవ్ అవుతుంది కదా, మూవ్ చేసుకొని ఈసీడబ్ల్యూలో వెళ్ళి దీని యొక్క జూమ్ చేస్తే ఈసీడబ్ల్యూని జూమ్ చేస్తే మనకి జూమ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏది మూవ్ చేస్తాం అది మనకి చూపించడం. సో మనం ఏం చేయాలి, అప్పుడు 168 ఏదైతే మనం 168 చేస్తాం 168 టిక్ చేస్తే ఇప్పుడు మనకి చూపిస్తుంది. సో దాన్ని టిక్ చేస్తే సెలెక్ట్ చేసిన తర్వాతే మనం దీన్ని మనం ఎక్కడ ఫేస్ చేయాలనుకుంటానో అక్కడ ఫేస్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఇది 168 మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని అలైన్ చేసేవచ్చు కదా. సో రొటేటర్ అలైన్, సో అలైన్ బటన్ ఉంది. సో మనకి అలైన్ అక్కడ గృహనక్షలో న్యూ టూల్గా పెట్టి అలైన్ చేసేవచ్చు. ఈ బౌండరీకి ఇక్కడ అలైన్ చేస్తున్నాను నేను, దీన్ని తెచ్చి ఇక్కడ అలైన్ చేస్తాను. అలైన్ ఓకేనా, ఇలా అలైన్ అయింది. ఇది వాస్తవ ఎఫ్ఎంబికి అలైన్ అయింది. సబ్ డివిజన్ చెక్ చేసుకోవాలి ఏమైనా వేరియేషన్ వచ్చాయా. ఇప్పుడు ఇదా, సో ఈ యొక్క గట్టు యొక్క డైరెక్షన్ కూడా మీకు క్లియర్గా ఉంది, ఈ యొక్క సబ్ డివిజన్ యొక్క గట్టు క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఈ సబ్ డివిజన్ యొక్క గట్టు కూడా క్లియర్గా ఉంది, అంటే ఇవతలకు కూడా చాలా క్లియర్గా మనకి విజిబుల్గా కనబడుతుంది. అంతా
168లో 13వ సబ్ డివిజన్ మనకి విజిబుల్గా. సో ఇది ఒక ప్రాపర్టీస్లో మార్చాలనుకుంటా, కలరో లేకపోతే ప్రాపర్టీస్లో మనకు ఇది కలర్ కనబడట్లేదు కదా, వైట్ కలర్లో పెడదాం, సింబాలజీలో వైట్ కలర్ పెడదాం. ఇప్పుడు అందుకు 168లో 13 కానీ ఈ సబ్ డివిజన్ కనబడుతుంది దీనికి ఇది. సో ఈ చిన్న వేరియేషన్ 1% వేరియేషన్ ఉంటుందో, ఆ చిన్న వేరియేషన్ మనం అడ్జస్ట్ చేసుకుంటే క్లియర్గా ఎఫ్ఎంబి ఉంటుంది, దాని యొక్క సబ్ డివిజన్ ఉంటుంది, దానికి అన్ని క్లియర్గా మనకి ఈజీగా చేసుకోవడానికి కూడా, ఈజీగా ఎలా అయినా కానీ సేఫ్ ఫైల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని బౌండరీ చేసేసిన తర్వాత పాలిగ్నైడ్ చేసుకుంటే ఏ సబ్ డివిజన్ అనేది ఇండివిజువల్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏ ఎఫ్ఎంబిని మెర్జ్ చేసుకుంటే ఫైనల్గా సేఫ్ ఫైల్ కూడా ఈజీగా అయిపోద్ది. సో ఈ విధంగా కూడా ఉపయోగిస్తే మనం ఈ సర్వర్లో కొద్దిగా వెసులుబాటు వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.